దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఇంతవరకు కూడా ఉదయ కాలం వరకు కూడా మనం అనేకమైన రీతిలుగా ప్రభుని ఆరాధించి, లేచినాడున యేసు క్రీస్తు సమాధిని గెలిచినాడు, మరణాన్ని గెలిచాడు, సిలువను గెలిచాడని అనేకమైన రిధములుగా ప్రార్థన చేశాం. కానీ ఈ రోజు నుంచి మరలా మనం పాఠంలోకి సాగిపోదాం. ఆశీర్వాదాలు కొరకు మనం ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కొందనాలు తండ్రి. సమయంలో ప్రభా అగో నాయన, ఆశీర్వాదం అనే అంశమును పట్టుకుని అంశాలను వివరించుటకు నీ దాసుడిని నన్ను నిలబెట్టుకున్నావు. నిబిడల ఎదుట ఏ రకంగా మాట్లాడాలో అట్టి ధైర్యాన్ని, బలాన్ని సమకూర్చి నీ వాక్యముతో కట్టి బలపరిచి దీవించమని, నీదైన దాసుడి యొక్క కంఠమును మరుగు చేసి నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని సహాయము మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదం. ఆదిలో ప్రియులారా, ఎన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నాయంటే లెక్కలేని ఆశీర్వాదాలు మనకు కనబడుతున్నాయి. దేవుడు ఏ రకంగా మానవుడిని ఆశీర్వదించాడు, దేవుడు మానవుడిని ఏ రకంగా బలపరిచాడు, దేవుడిని ఏ రకంగా ఆదరించాడు, ఆయుధపరిచాడు. కనుక మనం ఆశీర్వాదం అనే మాటను అర్థం చేసుకుని ఆశీర్వాదంలోకి మనం రావటానికి ప్రయత్నం చేయాలి. అండ్ ఆశీర్వాదం అనేది ఆదిలో, ఆశీర్వాదం అని ఎక్కడ ఎప్పటి నుంచి బయట, ఆదాము కాడి నుంచి ఆశీర్వాదాలు ఆదిలో ఉన్నాయి. కానీ ఇక్కడ మరి దేవుడు ఎవరిని ఎలా వాడుకున్నాడు, భక్తులైన వారు ఎలాగ మాట్లాడారు అని మనం చూస్తే ఆది కాండంలోనే మనము గమనించినప్పుడు ప్రియులారా, ఈ 2వ అధ్యాయంలో దేవుడు ఎలాగా ప్రజలని ఆశీర్వదించాడు, ఏ రకమైన ఆశీర్వాదాలతో ప్రజలని బలపరిచాడు అని 2వ అధ్యాయము భూమిని, ఆకాశమును, సృష్టి యావత్తును ఏ రకంగా ఆశీర్వదించాడు అనేది బైబిల్ లేఖనము తేటగా మనకు బయలుపరుస్తుంది. అయితే ఈరోజు కొత్త వాక్యములు అంటే ఈ దినము నుంచి కూడా మరలా ప్రభు పుట్టుకు శ్రమకాలం వచ్చే వరకు కూడా మనం వాక్యాలు, పాఠాలు చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆశీర్వాదాలు, ఈనాడు ఆదిలో 6 దినాలు మానవుడిని సృష్టి యావత్తు సృష్టించి 6వ దినం విశ్రాంతి తీసుకుని దేవుడు 7వ దినమున మానవుడు తయారు చేసినట్టుగా లేఖనాలు మనకు ఘోషిస్తున్నాయి. అయితే ఇక్కడ ఆశీర్వాదము ఆదిలో మానవుడికి ఏ రకంగా దేవుడు సమకూర్చాడు, ఆశీర్వాదాలు దేవుడు మానవుడిని ఏ రకంగా బలపరిచాడు. ఆశీర్వాదం అంటే ఏంటో అని మనం చూసినప్పుడు ఆది కాండము ఈ 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రియులారా, 7వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలు మనం గమనించినప్పుడు ఇక్కడ మనం ఆలోచన కలిగినప్పుడు ప్రియులారా, దేవుడు ఎంతకు ఎలాగా మనిషిని ఎలాగ ఆశీర్వదించాడు అనేది నేలంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడిని నియమించి వాడి నాసికార రంధ్రముల్లో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. దేవుడైన యెహోవా తూర్పుది ఏదోనులో తోట వేసి తాను నిర్మించిన దానిలో ఉంచెను. అంటే ఇక్కడ ఏదోను తోటలో మానవుడి కొరకు ఒక తోటనే నియమించాడు దేవుడు. ఇదంతా మానవుడి ఆశీర్వాదం కొరకే. అందుకే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం అనే మాట ఈ దినము మనకు చాలా అవసరం అండి. యేసు ప్రభు 40 దినాలు శ్రమపడి 40 దినాలు రక్తము కార్చి నీ కొరకు నా కొరకు రక్తం చిందించిన
ప్రభు కొరకు మనం ఏమి ఇస్తున్నాం, ప్రభు కొరకు ఏమి మనం చెల్లిస్తున్నాం అనేది విషయాలు చాలా జాగ్రత్తగా మనం గమనించగలిగి ఉండాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట ఎటువంటిదంటే ఆశీర్వాదంతో కూడిన మాటలుగా మనకు కనబడుతున్నాయి. ఆశీర్వాదం అంటే ఏ రకంగా ఉన్నది అని మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, మానవుడిని ఎన్ని రకాలుగా దేవుడు బలపరిచాడు, ఎన్ని రకాలుగా మానవుడిని దీవించాడు అనే విషయం మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కడి ఎముకలను ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కడెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆయన ఆదాముకు తీసుకుని వచ్చును. అంటే ప్రియులరా, ఆదాముకు ఆశీర్వాదం అనే ఒక రీతిని సృష్టించాడనేది మనం గమనించాలి, అంటే తోడిని. అయితే మనం 20 వచనంలో వాక్య గ్రంథంలో చదువుతున్నప్పుడు ఈ ఆదికాండం 20 అధ్యాయంలో మనం గమనించే 7వ వచనంలో గమనిస్తే ప్రభు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రియులరా, అనేకమైన విషయాల్లో మనం గమనించాలి. ఇక్కడ అతడు ప్రవక్త అంటే ఇక్కడ ప్రియులరా మనం గమనించాలి. ఇక్కడ ఒకసారి దేవుడు ఏ రకంగా ఆదాముని ఆశీర్వదించాడు, ఆదామును ఏ రకంగా బలపరిచాడు, ఇక్కడ మనం గమనించాలి. తర్వాత కాలంలో చరిత్ర మనందరికీ తెలుసు. కానీ ఆశీర్వాదం అనేది ఎప్పుడు బయలుపడిందంటే రాయటం మొదలుపడింది ఆదాము కాడించి, క్షమించండి, అబ్రహాం కాడించి ఆశీర్వాదాలన్నీ రాయబడ్డాయి. కనుక ప్రతి మానవుడు ఆశీర్వాదించబడాలి. ఆశీర్వాదం ద్వారా మానవుడు రక్షించబడాలనేది దేవుని ఉద్దేశం. అంటే ఆశీర్వాదముతో ఏ రకంగా ఆశీర్వదించబడాలి, ఏ రకంగా సాతానును జయించాలి అనే ఉద్దేశం దేవుడు ఈరోజు నీకు నాకు బయలుపరిచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాముకు కాబట్టి ఆయన ఏదోను తోటలో అతనికి తిరిగి అప్పగించుము అని ఇక్కడ ఒక రాజు ఇక్కడ అబీమేలని ప్రవక్త, అతడు నీ కొరకును ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు అంటే చూసారా, ఇక్కడ ఒక దైవజనుడు ఒక ప్రవక్తగా దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, అతడు ఆశీర్వదించే వ్యక్తిగా దీవించినప్పుడు అతను ఆశీర్వదించాలి. మరి లోకానికి భయపడి మరి అబ్రహాము తన భార్యను రాజుగారికి అప్పగించినప్పుడు ఒక చెట్టు చాటున కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. దేవా నా పరిస్థితి ఏంటి, ఈ పట్టణానికి వెళ్ళమని వెళ్తే ఇదిగో ఈ రకంగా ఉంది, నా భార్య అందగత్రాలు, మరి సుందరమైంది, అయితే రాజుగారు వివాహం చేసుకుంటూ తీసుకెళ్ళిపోయాడు అన్నప్పుడు దేవుడు రాజుగారితో మాట్లాడుతాడు. ఏ రకంగా అంటే అతడు ఒక ప్రవక్త, అతని భార్య అయినను అతని వస్తు ఏదైనా కూడా ఏమంటున్నాడు ఇక్కడంటే ముట్టకూడదు. మనం గమనించాలి. ఒకసారి మనం గమనించినప్పుడు కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు, నీవు ఆమె అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చిదువని స్వప్నమందు అతనితో చెప్పును. ఎవరో చెప్పారు? దేవుడు. అతడు ప్రవక్త, ఆశీర్వదించబడిన వాడు. అంటే ఇక్కడ తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి అతని సేవకులందరిని పిలిచి, ఇక్కడ అబీమెలు రాజు అబ్రహాముకు భార్యను తీసుకెళ్ళిపోయాడు. అబీమెలు దేవుడు అంటే భయం ఉన్నప్పుడు కూడా అబీమెలు రాజుగారి కాడి ఇంత అందమైన ఆమె నా రాజ్యములు లేదని తీసుకెళ్ళిపోడు అబ్రహాం గారి భార్య అని. అది దేవుడే స్వయంగా అబీమెలకు దర్శనంలో కనపడి, ఏమనుకుంటున్నావు నువ్వు, అతడు ప్రవక్త,
ప్రవక్తన భార్యను నువ్వు ఎలా తీసుకెళ్తావు అని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియుల అబ్రహాము ఆశీర్వదించబడిన వాడు. అబ్రహాము భార్య ఆశీర్వదించబడింది. ఇలా స్త్రీలారా, పురుషులారా, నువ్వు పురుషుడు ఆశీర్వదించబడితే భార్య కూడా ఆశీర్వదించబడుతుంది. భార్య సెపరేట్గా ఆశీర్వదించబడక్కర్లా. కానీ ప్రియులారా, భార్య దేవుడు ఎంచుకుంటే భార్య అని భర్త కూడా ఎంచుకోవాలి. అయితే అలాగా భార్య అని దేవుడు ఎంచుకుంటే, భర్తను ఎంచుకుంటే తన కుటుంబం అందరూ కూడా భర్త పనులు పాలు భాగస్తులుగా ఉండాలి. ఇది ధర్మశాస్త్రం యొక్క దేవుని యొక్క సిద్ధాంతం. కనుక ఇక్కడ ఈ సిద్ధాంతాన్ని అబ్రహాముకు అబీమెలెకుతో ఏం మాట్లాడుతున్నాడంటే, అంటే ప్రియులరా, అప్పుడు అబీమెలెకు వారికి రాజులందరిని పిలిపించి, ఇదిగో మన మధ్యనున్న ఆమె ప్రవక్త భార్య, ఒక దైవజనుడు, ఒక ప్రవక్త అతడు అని ఈ కళను నేను కలిగి ఉన్నానని అప్పుడు రాజ్యముతో అందరినీ పిలిపించి మాట్లాడినప్పుడు అందరూ భయపడిపోయారు. ప్రియులారా, ఆశీర్వాదం కలిగిన వ్యక్తి మౌనంగా సాధించలేని వాడు అనుకుంటారేమో. దేవుని ఆత్మతో, దేవుని ఆశీర్వాదంతో నింపబడిన వారితో చెలగట్టం ఆడొద్దు. దేవుడు ఆశీర్వదించిన వారి కుటుంబాలని కానీ ఎవరేమనుకున్నా కానీ దేవుడు దానికి ప్రతిఫలమును చూపిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మిగుల భయపడిరి. అబీమెలెకును అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదకిని ఆ రాజ్యమునకి మీదకిని మహాపాపము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసేదవనితో అని అతనితో చెప్పాను. అంటే భయపడిపడి చూసారా? ఎప్పుడైతే గమనించండి, మనం యుద్ధానికి వెళ్ళక్కర్లేదు, ఎవరిని కొట్టక్కర్లేదు. కానీ ఆశీర్వాదం కలిగిన మనం, మన తల్లి గర్భంలో దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే, నీ ప్రార్థన, నీకు రాని ప్రార్థన నేర్చుకుని ప్రార్థన చేస్తే, స్తుతించడం దేవుణ్ణి గ్రహించగలిగి ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. కుమారుడా, నీ భార్య నీ ఇంట్లో ద్రాక్షావళిగా ఫలించే ద్రాక్షావళి అంటే ఏంటి? భార్య ఎక్కడో ఒక విగ్రహార్థన మరొకరైనా కానీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. అంటే నీ భార్య నీ ఇంట్లో నీ యొక్క ద్రాక్ష తీగ వలె, మరి ఫలాల వలె ఫలించాలి. అటువంటి రీతిని అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. అటువంటి అబ్రహాం భార్యని అబీమెలెకు తీసుకెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏ రకంగా గద్దించాడు చూసారా? ప్రియులారా, దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. నీ ఆశీర్వాదాలు రెట్టింపు చేసేవాడు, నీ అభివృద్ధిని రెట్టింపు చేసేవాడు, నీ దీవెనను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా నిలిపేవాడు. అయితే ఇక్కడ మనం సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ప్రియులరా, సమూయేలు గ్రంథములో ఈ 12వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు మనం గమనించే 10వ వచనంలో ప్రభు ఏమంటున్నారో మనం గమనిస్తే ఆలోచన కలిగి ఉండాలి. ఈ సమూయేలు గ్రంథములో మనం ఆలోచించినప్పుడు ప్రియులరా, ఇలా చూడండి, ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే మన మీద ఆలోచించాలి ఇక్కడ. ఎందుకు అంటే మనం ఒకసారి ఆశీర్వాదం లేకపోతే ఏమైపోతాం మనం గమనించాలి. ఇక్కడ అయ్యో ప్రభువా, మేము అవివేకలము, మేము చేసిన ఈ పాపములు మా మీద మోపవద్దు. తన తల్లి గర్భమును పుట్టిన మొదలుకిని సమూహ మాంసము శిష్యుని చావుకు వలె ఆమెను ఉండనీముఖమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడిను కదా, ఆమె పాలు వెలుపులకి 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను, తర్వాత ఆమెను చేర్చుకోవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలు వివతల గడిపెను. మిరియాము మరలా చేర్చబడే వరకు జనులకు ముందు జాగరి. తర్వాత జనులు అజేరెతుకును సాగి పారాను అడుగు దిగి. అంటే ఇక్కడ మిరియా అంటే మోషే అక్కగారు, నా తమ్ముడే కాదని ఏం చేసింది? సనుగుటు మొదలుపెట్టింది. ప్రియులారా,
అది తమ్ముడైనా, భర్త అయినా, స్నేహితుడైనా, బంధువుడైనా, దూర బంధువైనా సనువు కలిగినామని మాట్లాడితే దేవుడు ఊరికనే ఉండడు. నేను కూడా చాలాసార్లు సేవకుల్ని నిందించడం అనేక రకాలు చేశా. కానీ నన్ను దేవుడు ఎంచుకున్నాడని తెలిసిన తర్వాత చాలా జాగ్రత్తలు పాటించడం మొదలుపెట్టడం జరిగింది. ప్రియులారు గమనించండి, ఇక్కడ మొదట అబ్రహామును ఏ రకంగా ఆశీర్వదించాడు చూడండి. అబిమేలు ఏ రకంగా తన అబ్రహాం భార్యను తీసుకెళ్ళాడు, ఆశీర్వాదం కలిగిన భార్యను వాడితే అతను ఏమంటాడు, ఎలాగుంటాడు అనేది మనం గమనించగలిగి ఉండాలి. ఇక్కడ మిరియా తన తమ్ముడు మీద సనుగుట మొదలుపెట్టింది. అప్పుడు ఏం చేశాడు దేవుడు, మొత్తాడు. అంటే తెల్ల కుష్టి వ్యాధితో మొత్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆశీర్వాదం నీకుందా? నువ్వు ఆశీర్వదించబడిన కుటుంబంలో ఉన్నావా? అయితే నువ్వు ధన్యుడివే. నువ్వు బాధపడక కుమార్తె. అవమానం జరిగిందా? బాధ జరిగిందా? చింత జరిగిందా? దూషించబడ్డావా? కొట్టబడ్డావా? అయితే బాధపడకు, దేవుని సన్నిధిలో మొరపెట్టు. దేవుడే దానికి ప్రతిఫలము ఇచ్చేవాడు. మనుషుల వల్ల కానిది దేవుని వల్ల అవుతుంది. ఈరోజు మీరు నేను గమనించినప్పుడు దేవుడు ఏ రీతిగా వాడుకుంటాడో, ఏ రీతిగా బలపరుస్తాడు, ఏ రీతిగా ఆదరిస్తాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు ప్రియులారా. దేవుడు దీవించేవాడు, ఆశీర్వదించేవాడు. అయితే సమూయేలు గ్రంథములోనే 16వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, ఇక్కడ సమూయేలు గ్రంథములో మాట్లాడుతున్న ఈ 16వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటల్ని మనం గమనించినప్పుడు 41వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అని మనం చదివితే ఇక్కడ మనం ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకు అంటే దేవుడు ఏ రకంగా మనుషులని బలపరచడో, మరనాడు ఇశ్రాయేలు మోసే అహరోనులకు విరోధముగా సనుగుచు మీరు యెహోవా ప్రజలు సంపితురు అని చెప్పి సమాజంలో మోసే అహరోనులకు అంటే వీరిద్దరూ కూడా ఆశీర్వదించబడను. మోసే అహరోను ఆశీర్వదించబడిన వారు, ప్రజలందరూ కూడా వారికి వ్యతిరేకంగా సనగటం మొదలుపెట్టారు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, గోడారం వైపు చూడగా ఒక మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిము కనబడిను. అహరోను సంపత్తి తప్ప చూడండి, అహరోను సంతతి వారును మోసే తప్ప ఆ యొక్క ప్రత్యేకంగా ఏర్పరిచిన గుడారం యొద్దకు వారు తప్ప మరి ఎవరు చేరలేదు అని ఇక్కడ కాగా, యెహోవా మీరు ఈ సమాజ మందులకు వెళ్ళిపోడు, క్షణములోనే వారిని నశింప చేయదని మోసేకి సెలవివ్వగా వారి సాగిలపడిరి. అప్పుడు మోసే, నువ్వు ధూపాద్రిని తీసుకుని బలిపీఠం మీదకు వెళ్ళి ధూపం వేసి వేగముగా సమాజం మధ్యకి వెళ్ళి మా నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము. యెహోవా కోపం మా మీద బయలుదేరెను. తెగులు మొదలకు పెట్టడానికి అహరోను చెప్పగా మోసే చెప్పున అహరోని వాటిని తీసుకుని సమాజ మందిరకు పరిగెత్తుకుపోయినప్పుడు తెగులు జనులు మొదలుపెట్టి ఉండెను. అంటే చూడండి, అహరోను యొక్క అన్నగారు తమ్ముడైన మోసేని సనగటం మొదలుపెట్టారు ఐగుప్తు వచ్చిన ప్రజలు. కానీ దేవుడు అంటున్నాడు, తెగులు నువ్వు పక్కకుండా మోసే, వీరిని తెగులతో నాశనం చేస్తానన్నాడు. అయితే గబగబా ఈ ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడ్డారు, సాగిలపడి అహరోను దగ్గర బ్రతిమాలుకున్నప్పుడు గబగబా వెళ్ళి మోషేతో చెప్పినప్పుడు ఇక్కడ మోసే ఏమంటున్నాడంటే, కలిసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసేదను, అతను చచ్చిన వారి నిమిత్తము బ్రతికిన విన్న వారికి మధ్యన నిలబడి చూడండి, ఇక్కడ బ్రతుకున్న వారి మధ్యనను చచ్చిన వారి మధ్యన నిలబడినప్పుడు ఆ తెగులు ఆగిన. అంటే దైవజనుడు ప్రవక్తగా నీ ఇంట్లో ఉన్నా, నీ ఊర్లో ఉన్నా, నీ గ్రామంలో ఉన్నా, నీ దేశంలో ఉన్న ప్రవక్తే. సనగటం మానండి, దూషించడం మానేయండి, తిరగబట్టం మానండి. ఆ ప్రమాదం నీతో కాదు, నీ కుటుంబాలు 7 తరాలు నిన్ను శోధిస్తాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో
క్రైస్తవులు కూలగొట్టడానికి హిందూయిజం అని ఓ రాగంగా మాట్లాడతారు. కానీ క్రైస్తవులారా, మీరు ప్రార్థన చేయాలి దేవునితో. ఇదిగో అహరోను ప్రజలు, అహరోను ఎదుట ఇశ్రాయేలు ప్రజలు ఒకటా రెండా 40 లక్షల జనాలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు మరి ఏ రకంగా సనగుట మొదలుపెట్టాడు, దేవుడు ఏ రకంగా మొత్తి ఉన్నాడు అనేది మనం చదువుతున్నాం. ఈ 4 వచనాల్లో మరి ఆశీర్వాదం అనే మాటను ప్రియులారా చాలా వచనాలు ఉన్నాయి. అంటే దేవుడు, యెహోవా దేవుడు మనుషులని, మానవుడిని ఏ రకంగా ఆశీర్వదించాడు, ఏ రకంగా మానవుడిని బలపరిచాడు అనే విషయాలు ఈ రోజున 4 వచనాల రూపంలో మీకు వివరించాను. 20 నిమిషాలు చక్కగా కలిగి ఇప్పుడైనా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారేమో, దేవుని చూసే అదృష్టాన్ని పోగొట్టుకున్నారేమో, దేవుని ఎదుట నిలబడి ప్రార్థన చేసే అదృష్టాన్ని పోగొట్టుకున్నారేమో, దేవుని ఎదుట విజ్ఞాపన చేసే అదృష్టాన్ని పోగొట్టుకున్నారేమో. జాగ్రత్త. దేవుడు అన్నాడు, ఇదిగో నీతో నేనున్నాను, నాతో నీవున్నావు, నీవు నేను ఏకమై భూమిని పరలోకమును జీవించుదుమన్నాం. అంటే భూలోకంలో ఆయన మన కంటుకు ఇప్పుడు కనపడ్డాడు, కానీ మనతోటే ఉన్నాడు. కనపడే రోజును ఆయనతో మనం పరలోక రాజ్యంలో ఆయనతో ఉంటాం. అప్పుడు మనకు కనబడతాడు ఆయన. కనుక ప్రియులరా, జాగ్రత్త కలిగి ఎక్కడైనా మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడండి. పైగా పండితులు అనగా సేవకుల మధ్యన, దేవుడు ఏర్పరచుకున్న వారి మధ్యన చాలా జాగ్రత్త కలిగి మాట్లాడి. ఇవాళ మైకి పట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో దేవుడు చూడండి, అబ్రహాముని అబీమెలెకు రాజు అంతటి వాడిని దేవుడే కంగిర్లెత్తిపోయాడు రాజుగారు. అబీమెలెకు తన సమాధానంతో కూడగట్టుకున్నాడు. దేవుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు, అదిగో అతడు ముట్టుకున్నది తన పనివారు, ఎవరైతే ఆమె పనికత్తులుగా ఉన్నారో ఏదైతే ముట్టుకున్నా అన్నీ పట్టిపోమన్నాడు. ప్రియులారా, అబీమెలెకు ఆ దేశంలో సగ భాగం పట్టుకెళ్ళినట్టుగా అబ్రహాము చరిత్ర చెప్తుంది. అంటే ప్రియులారా, దేవునికి క్షమాపణ, దైవజనుడిని ఆశీర్వదించని ఉన్నది మంచిని, లేకపోతే గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చి సాగనంపక తప్ప సనుగుడు మానండి. సనుగుడు అనేది సేవకుల మధ్యన ఉండకూడదు. మీరు అందుకే అభివృద్ధి అవ్వపడ్డ కారణం ఏంటంటే సేవకులను సనగటం వలన. ప్రియులారా, సనగవద్దు. దేవుడు అనేకమైన తెగుల్ని మీ మధ్యకు రప్పిస్తాడనేది గమనించి ప్రార్థించే కృపను, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదం మీ మీదకు దిగివచ్చినట్లు ప్రార్థన చేసి భాగ్యం దేవుడు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ఆశీర్వాదమని తండ్రి, మా తండ్రి గారు ఇచ్చిన పాఠములు, దేవదాసయ్య గారు అందించిన పాఠములు మీ ముందు ఉంచుచున్నాను. గనుక ఈ ఆశీర్వాదం ఏ రకంగా ఉన్నాయో, ఏ రకమైన ఆశీర్వాదాలు కలిగి ఉన్నాయో అట్టి ఆశీర్వాదాల ద్వారా మేము ప్రార్థించినట్లు, విజ్ఞాపన చేసినట్లు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరచిన ప్రతివారు ఆశీర్వదించబడాలి, ప్రతివారు అభివృద్ధి పడాలి, ప్రతివారు దీవించబడాలి ప్రభా. ఎవరు నశించిపోకూడదు. తన కోపమే తన శత్రువు అన్నట్లు, తన ఆలోచన తనకు శత్రువు అన్నట్లు, తన క్రియలే తన శత్రువుగా మారకుండా ప్రభా కాపాడు దీవించుమని మా ప్రభువును రక్షకుడైన మా దేశాన్ని, ప్రపంచ దేశాలకి శాంతి సమాధానమును కలగజేసి మా దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలను దీవించి తండ్రి, మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు చేయించిన వారు, ప్రయాణాలు చేసిన వారిని బట్టి వందనాలు. అలాగే ప్రభా, ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న వారు, నేను చదువులు పాస్ అవ్వక అల్లాడిపోతున్న వారు, ఎగ్జాములు జరుగుతున్నాయి, ఎంట్రీ, డిగ్రీ, మరి ప్రతి క్లాసులకు ఎంట్రీలు జరుగుతున్నాయి. ఆ ఎగ్జామ్లో అందరూ పాలై విజయాల ఆశీర్వాదాలు సంపాదించుకున్నట్టుగా సహాయం దయచేయండి. దేశాల మధ్యలో, ప్రపంచం మధ్యలో గొడవలు, ఇదిగో ఆహార ధాన్యాలు, అలాగే తండ్రి గ్యాసు, అనేక రకాలుగా పెట్రోలు, ఇలాగ అనేక రకాల వస్తువులు ప్రపంచ దేశాలకి కరువుగా మారుతుంది. దేశాల మధ్య దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. శాంతిపరిచి ఈ ఆత్మతో నింపమని గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు అందరినీ పట్ల ప్రతి సేవకుడిని, ప్రతి సంఘమును, ప్రతి యాజకుడును, ప్రతి విశ్వాసను ఈ ఆత్మతో నింపి మరణాత ప్రార్థన సన్నిధిని అభివృద్ధిపరిచి నడిపించమని ప్రభు అయిన క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమ పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మహోన్నతుడైన మాకు దయచేయము.
మన ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారముగా మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధన కీని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్నమే జయము, అపవాదికులం ప్రవేశరత్నమే జయము, అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదికి అంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.